హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వంకాయ ఉల్లికారం రెసిపీ చూపిస్తానండి. చాలా అంటే చాలా క్విక్గా అయిపోతుంది. సో దీనికి వచ్చేసి పల్లి నూనె కానీ తెల్ల నువ్వుల నూనె కానీ ఉంటే టేస్ట్ బాగుంటుంది. అదర్వైజ్ మామూలు నూనెతో మీరు ఏది వాడితే దాంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ముందుగా పావు కిలో వంకాయలు తీసుకొని ఉప్పు నీటిలో నీట్గా కడుక్కొని 2 మీడియం సైజ్ ఆనియన్స్, 3½ టేబుల్ స్పూన్ వచ్చేసి కారము, రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసి చక్కగా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న ఉల్లికారాన్ని వంకాయల్లో కూర్చుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ వంకాయలు యాడ్ చేసుకుంటూ చిటికెడంత పసుపు, అంటే 1 టీ స్పూన్ పసుపు, మంచి లేత కరివేపాకు, వాటి రెమ్మలు యాడ్ చేసుకుంటే అరోమా చాలా బాగుంటుంది. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిగిలిన ఉల్లికారం ఏదైతే ఉందో ఆ వంకాయల మీద స్ప్రెడ్ చేసేసి సిమ్లో పెట్టి చక్కగా వేయించుకోవడమేనండి. అంతకుమించి పెద్ద రెసిపీ ఏమీ ఉండదు. సో ఇది టమాటా పప్పులోకి, ముద్దపప్పులోకి, విడిగా తినడానికి వేడివేడి అన్నంలో ఎలా అయినా బాగుంటుందండి. తప్పకుండా దీన్ని సిమ్లో పెట్టి కుక్ చేసుకొని ట్రై చేసి ఫీడ్బ్యాక్ అనేది తప్పకుండా ఇవ్వండి. కాకపోతే నేను బయటికి వెళ్ళడం వల్ల కొంచెం అడుగంటుకుపోయింది, అదొక్కటి ఇగ్నోర్ చేయండి. మొత్తానికి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ పట్టిందండి. అంటే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి మిడిల్లో యాడ్ చేసుకొని చక్కగా కుక్ చేసుకున్నాను అనమాట, ఆయిల్ కన్సిస్టెన్సీని బట్టి. ఫైనల్గా అయితే రెసిపీ ఇదండి. మీకు ఎలా అనిపించింది ఏంటనేది తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ చెప్పండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. లక్ష్మీ రమణ గోవింద గోవింద. ఉంటానండి మరి. నమస్తే, ధన్యవాదాలు.